శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీపై దర్యాప్తు కొనసాగుతోంది. చెన్నై సమీపంలో రాయుడు మృతదేహం లభ్యమైంది. ఈ కేసును 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి వినూత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినుత వద్ద కారు డ్రైవర్ గా, పీఏగా కూడా పనిచేశాడు. 2 వారాల కిందటే అతన్ని ఆమె విధుల నుండి తొలగించారు. అనుమానాస్పద స్థితిలో చెన్నైలోని మురికి కాలువలో శ్రీనివాసులు మృతదేహం లభ్యమైంది. అయితే చనిపోయిన వ్యక్తి శ్రీనివాసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో యువకుడి హత్య గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు వినుతకు పార్టీ నుండి జనసేన హైకమాండ్ సస్పెండ్ చేసింది. శ్రీకాళహస్తి యువకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మిస్టరీపై దర్యాప్తు కొనసాగుతోంది. చెన్నై సమీపంలో రాయుడు మృతదేహం లభ్యమైంది. ఈ కేసులో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో శ్రీకాళహస్తి నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటుగా మరో 3గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినుత, ఆమె భర్త చంద్రబాబుతో పాటు నిందితులను శ్రీకాళహస్తి తీసుకొచ్చి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు గతంలో వినుత వద్ద కారు డ్రైవర్ గా, పీఏగా కూడా పనిచేశాడు. 2 వారాల కిందటే అతన్ని ఆమె విధుల నుంచి తొలగించారు. అనుమానాస్పద స్థితిలో చెన్నైలోని మురికి కాలువలో శ్రీనివాసుల మృతదేహం లభ్యమైంది. అయితే చనిపోయిన వ్యక్తి శ్రీనివాసులకు తమకు ఎలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుత చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో యువకుడి హత్య గురించి ఆరా తీస్తున్నారు. మరోవైపు వినుతకు పార్టీ నుండి జనసేన హైకమాండ్ సస్పెండ్ చేసింది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రాయులు హత్య కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వినుత, అదేవిధంగా తన భర్త చంద్రబాబు వాళ్ళ దగ్గర టీఏగా పనిచేస్తున్నటువంటి రాయుడు ఆలియాస్ శ్రీనివాస్ అనే అతను గత కొంతకాలంగా, అంటే మా దగ్గర అసభ్యకరంగా పనిచేశాడు అంటూ తన వ్యక్తిగత టీఏగా టీఎస్ కూడా గత నెల 22వ తేదీన సోషల్ మీడియాలో వాళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారు. అయితే అప్పటి నుంచి అతను అనువాసం అంటే కనిపించకుండా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా నిన్న ఉదయం తమిళనాడులోని అరుణాచలానికి సమీపంలోని మీట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఎందుకంటే అతను ఒక కాలంలో మురికి కాలంలో పోయి చనిపోయినాడు. అతని చేతి మీద టాటూ జనసేన పార్టీకి సంబంధించి ఒక గుర్తు ఉండడంతో దాన్ని పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లారు. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో వాళ్ళు విచారణ చేపట్టినప్పటికీ మొత్తం అంటే దీనికి సంబంధించి కోట వింత కావచ్చు, అదేవిధంగా తన భర్త చంద్రబాబు మరో 3గురు కూడా దీంట్లో ఉన్నట్టు అతని మీద హత్య చేశారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు పోలీసులు సమాచారం మేరకు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఎవరైతే కాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోట వింతాను A3 గాను, అదేవిధంగా తన భర్త చంద్రబాబును A5 గాను ఈ కేసులో నమోదు చేసినట్టు ఇప్పటికే తమిళనాడు పోలీసులు అయితే తెలిపారు. ఏదేమైనప్పటికీ ఇది ఒక్కసారిగా జనసేన పార్టీలో ఒక సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా తిరుపతి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కిరణ్ రాయలు అదేవిధంగా సస్పెండ్ అయినారు. అదేవిధంగా ఇప్పుడు ఆ తరహాలోనే మరొకటి కాళహస్తి నియోజకవర్గం సంబంధించి జనసేన ఇన్ఛార్జి కోట వింతాను ఈ రోజు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసి కూడా ఇప్పటికే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, అదేవిధంగా స్టేట్ పార్టీ సెక్రటరీ ప్రెస్ మీట్ పెట్టి కూడా వాళ్ళని సస్పెండ్ చేశామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది సంచలనం రేటిందని చెప్పుకోవచ్చు. కిరణ్, అయితే రాయుడు ఎన్నాళ్లుగా పీఏగా పనిచేస్తున్నాడు వినుత దగ్గర, ఎందుకు పనిలో నుండి తొలగించారు? అంటే ఒక్కటైతే చెప్పుకోవచ్చు, కోట వినుత అదేవిధంగా వాళ్ళ భర్త చంద్రబాబు ఇద్దరు కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జనసేన ఉంటూ వచ్చారు. అయితే
గత కొంతకాలంగా అంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా పలు కేసులు కూడా నమోదులు చేస్తున్నారు. వాళ్ళపైన కేసులు కూడా నమోదైనాయి. ఎందుకంటే అప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలో చాలా కేసులు 37 కేసుల వరకు వాళ్ళ మీద పలు స్టేషన్లు అంటే గాజులమండి పోలీస్ స్టేషన్ కావచ్చు, చుట్టుపక్కల కాళహస్త్రి, అదేవిధంగా రేణిగుంట పరిధిలోని చాలా కేసులు కూడా వాళ్ళు ఆ పార్టీ గురించి నమోదు చేస్తున్నారు. అటువంటి వాళ్ళు పార్టీ గురించి కష్టపడుతూ వచ్చారు. అయితే కొంతకాలంగా అంటే ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల మరి ఏదే కారణాలుగా కావచ్చు వాళ్ళకి అతను వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వ్యక్తిగతంగా తనకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండాలని చెప్పేసి కూడా గత నెల 22వ తేదీ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ విధంగా తనను మా దగ్గర నుంచి తీయేస్తున్నాము అనేసి. అప్పటి నుంచి వెంటనే ఎవరైతే రాయుడు ఉన్నాడో అతను ఒకసారిగా చనిపోవడం, అతను మురికాలు పడడం, అంటే ఇవన్నీ చూసుకుంటే వీళ్ళే చంపారా లేకపోతే వేరే కారణాల వల్ల ఉన్నాయా అనేది కూడా విచారణలో అయితే మొత్తం తేలాల్సి ఉంటుంది. ఇప్పటికే మనం చెప్పినట్టు తిరుపతి జనసేన ఆరంభించాల్సింది మన అడగ్గా రాజు అడగ్గా అయితే కొన్ని విషయాలన్నీ పూర్తి స్థాయిలో కొద్ది రోజుల్లోనే అన్ని వెలువడతాయి. ఎందుకంటే కేసు పోలీస్ స్టేషన్ లో ఉన్న నేపథ్యంలోనే తమిళనాడు పోలీసులు ఏదైతే విచారణ చేపట్టారో దాని అనంతరం పూర్తి వివరాలు తమకు వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కోటా వినిత తమ భర్తతో పాటు ఇంకా 3 జనసేన కార్యకర్తల మీద తమిళనాడులో కేసు నమోదైంది. అది నేరుగా పార్టీ అధిష్టానానికి అంటే విజయవాడలోని జనసేన పార్టీ అధిష్టానానికి సమాచారం వెళ్ళినట్టుంది. దాన్ని వెంటనే ఇక్కడ తిరుపతి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామన్నట్టు కూడా చెప్పారు. అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు హత్య చేశారా లేకపోతే హత్య చేయించారా అనేది పూర్తి స్థాయిలో విచారణ అనంతరమే బయటపడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. కిరణ్, అయితే రాయుడు మృతికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే ఒకటైతే చెప్పుకోవచ్చు, ఈ రాయుడు అలియాస్ శ్రీనివాస్ అనే అతనికి బంధువులు కూడా ఎవరు లేరని చెప్పేసి కూడా గతంలో ఎవరైతే ఇప్పుడు ఇంత కావచ్చు తన భర్త చంద్రబాబు గారు పలు సందర్భాల్లో చెప్పారు. అంటే తనకు సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా పిల్లలు కానీ భార్యలు కానీ ఎవరు కూడా లేదు, అతను ఒక అనాథనని చెప్పేసి అతన్ని పియగా పెట్టుకో ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఒక అంటే వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఎవరో ఒకరు ఉన్నారు, అతని దగ్గర మాత్రమే ఆమె దగ్గర మాత్రమే ఇతను ఉంటాడనేసి కూడా ఆమె గత కొంతకాలంగా మనకు చెప్తూ వచ్చింది. ఎవరు వినిత. అయితే ఏదేమైనప్పటికీ ఒకసారిగా అనాథగా ఉన్నటువంటి ఈ రాయుడు ఒకసారిగా మురికికావులో సౌమయ్య లేవడంతో ఈ సమాచారం ఎవరికి ఇవ్వాలా అనేది కూడా తెలియని పక్షంలో అయితే మనం చెప్పుకున్నట్టు ఆ మృతుడి యొక్క చేతిపైన జనసేన గుర్తు ఉండడం, ఈ గుర్తు ఉండడంతో ఒకసారిగా ఆ ఫోటోను సంబంధించిన వివరాలన్నీ పార్టీ అధిష్టానానికి కలపడంతో పూర్తి వివరాలు అక్కడి నుంచి వాళ్ళు రాబట్టుకున్న తర్వాత అంటే దీనిపైన కేసు నమోదైనట్టు కూడా మనకు తెలుస్తుంది. మనం చెప్పుకున్నట్టు వినిత, చంద్రబాబు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు 3 దీనికి హత్యకి సంబంధించి ప్రమేయం ఉన్నట్లు కూడా A5 గా A3 గా భార్య భర్తలు ఇద్దరిని కూడా చేర్చినట్టు తమిళనాడు పోలీసులు అయితే ఇప్పటికే ఒక వివరణ అయితే ఇచ్చారు. మరి పూర్తి విచారణ అనంతరం ఈ హత్యకి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కిరణ్, అయితే ఉద్యోగం నుండి తీసేసిన తర్వాత రాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏమైనా చెప్పినట్టు బాధితులు ఏమైనా చెప్తున్నారా? అంటే గత నెల 22వ తేదీ అంటే సోషల్ మీడియాలో కావచ్చు, అదేవిధంగా తనకు సంబంధించిన ఇన్స్టాలో కూడా కొన్ని పోస్టులు పెట్టి ఎవరు కోటా వినిత కావచ్చు, చంద్రబాబు కొన్ని పోస్టులు విడుదల చేశారు. అయితే అప్పటి నుంచి వాళ్ళకి ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి అంటే మనం చెప్పుకోకండి కొన్ని విషయాలు అయితే ఉంటాయనేసి మనం అనుకోవచ్చు. ఇంటర్నల్ గా వాళ్ళిద్దరికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయి, అందు కారణంగానే అతన్ని పార్టీ నుంచి దూరంగా పెట్టారు, అంటే వాళ్ళ వ్యక్తిగత పిఏగా తీసేశారు అనే ఊహాగానాలు కూడా కొన్ని ఉంటాయి. అంటే మనం చెప్పుకుంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణలు అయితే చేపట్టారు. ముఖ్యంగా ఇదే కారణం అనేసి కూడా ఇక్కడ మనకు సమాచారం అందుతుంది. మరి ఆ కోణంలో అయినా విచారణ చేపట్టారా అనేది కూడా మనము వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటది. ఏ విధమైనప్పటికీ ఇది తిరుపతి జిల్లాలోని కాళహస్తి నియోజకవర్గంలోనే జనసేన పార్టీలో ఒక రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనసేన పార్టీ అంటేనే తిరుపతి జిల్లాలో ఎక్కువగా కిరణ్ రాయలు, మరోపక్క ఈయన కోటా వినిత పేర్లు ఎక్కువగా అనిపిస్తాయి. వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ కావడం, ఒక్కొక్కరుగా జనసేన పార్టీకి ఎవరైతే మొదటి నుంచి కష్టపడ్డారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారు. అయితే దానికి సంబంధించి కొన్ని ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేకపోతే ఏమా అనేది పూర్తి స్థాయిలో విచారణ అనంతరమే మనకు తెలిసే అవకాశం ఉంటుంది.
కిరణ్, అయితే 15 ఏళ్లుగా తనతో ఎందుకు ఉద్యోగం నుండి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది? 15 ఏళ్లుగా తను ఉద్యోగం చేస్తున్నాడు కదా. కొన్ని కారణాల వల్ల వ్యక్తిగత కారణాలే అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబీయులు కావచ్చు, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, కోటా వినిత చంద్రబాబు చుట్టూ ఉన్న నాయకులు కావచ్చు, వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఇది ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో సంబంధించిన విషయాల కారణంగానే అతన్ని దూరం పెట్టాడు. అంటే 15 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీలోనే, అంటే ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా అన్న చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కూడా అప్పుడు కూడా వాళ్ళు పార్టీకి కష్టపడ్డారు. దాని తర్వాత ఏదైతే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి మొదటి నుంచి పార్టీ నుంచి కష్టపడుతూ వచ్చారు. అయితే అప్పటి నుంచి కూడా ఎవరైతే మృతులు ఉన్నారో శ్రీనివాస్ అలియాస్ రాయుడు, అతను వాళ్ళ దగ్గర నుంచి గత 10 సంవత్సరాల నుంచి కూడా వ్యక్తిగత పిఏ గాను డ్రైవర్ గాను పనిచేస్తున్నారు. ఎందుకంటే తనకు ఎవరూ లేరు అని చెప్పడము, అందుకనేసి వాళ్ళని డ్రైవర్ గా పెట్టుకోవడం, వ్యక్తిగత పిఏగా పెట్టుకోవడం ఇలాంటివి జరిగాయి. మరి ఒక్కసారిగా గత నెల 22వ తేదీ రాయన్ ని సస్పెండ్ చేస్తూ ఇంట్లో అంటే మా పిఏ నుంచి తొలగిస్తున్నామంటూ ఒక లెటర్ ద్వారా మీడియాకి తెలపడం, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి వ్యక్తిగత కారణాలు ఏవో ఉన్నాయనేసి మాత్రం తెలుసు. అంటే మనం చెప్పుకున్నట్టు పూర్తి వివరాలు విచారణ అనంతరమే బయటపడే అవకాశం కనిపిస్తుంది. కిరణ్, రాయుడు మృతిపై మొత్తానికి తమిళనాడు పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు వినుత, ఆమె భర్త చంద్రబాబు ఎక్కడున్నారు? ప్రస్తుతం వాళ్ళు తమిళనాడు పోలీసులు అదుపులోనే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు. మరోపక్క తమిళనాడు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకే పార్టీ అధిష్టానం కూడా వాళ్ళని సస్పెండ్ చేసింది. అంటే ఇక్కడ మనకు లోకల్ గా ఉన్న సమాచారం మేరకు వాళ్ళు పోలీసులు విచారణలో వాళ్ళిద్దరూ అంటే మొత్తం 5 మందిని దీంట్లో అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో కోటా వినిత, మరోపక్క చంద్రబాబు A5 A3 గా ఉండగా వాళ్ళు చేసినట్టు కూడా తమిళనాడు పోలీసులు వెల్లడించినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం చెప్పినట్టు ఇప్పటికే తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కూడా అదే విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఏదైతే వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు, హత్యకి సంబంధించిన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మనం వీళ్ళు చెప్పిన ఆధారాన్ని పట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా తమిళనాడు పోలీసులు ఆధీనంలో వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి A5 గా A3 గా ఉన్నారని చెప్పేసి కూడా ఈ కేసుకు సంబంధించి ఒక నిర్ధారణకి అయితే మనం చేసుకోవచ్చు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.